ఒక పేద ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నేను ఈ పని చేస్తే నాకేమొస్తుంది అని ఎదురుచూసే ఎక్స్ట్రాక్టివ్ ధోరణిలో ఉంటుంది. దానికి పూర్తి వ్యతిరేకంగా ఒక సంపన్న ఆలోచన విధానం ఈ పని చేయడం ద్వారా నేను ఎదుటివారికి ఎంత వాల్యూని ఇవ్వగలను అని ఆలోచిస్తుంది. ఈ చిన్న షిఫ్ట్ ఎవరి ఆలోచనలో వస్తుందో వారే రేపటి రియల్ వెల్త్ బిల్డర్స్. సో ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇవే. సంపద అనేది ఎవరికి ఊరికే వారసత్వంగానో పుట్టుకతోనో వచ్చేయదు. అది మన ఆలోచనలతో కల్టివేట్ అవుతుంది. ఒక వ్యక్తి జేబులో ఎంత డబ్బుందనేది భవిష్యత్తును డిసైడ్ చేయదు. వాళ్ళ బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయనేదే డిసైడ్ చేస్తుంది. మీరు తీసుకునే ఒకే ఒక్క సరైన నిర్ణయం మీ లైఫ్ ట్రాజెక్టరీనే మార్చేస్తుంది. ఇక ఈ సెషన్ ముగించే ముందు ఒక కెరియర్ కోచ్గా నేను మిమ్మల్ని అడిగే ఒక ఫైనల్ క్వశ్చన్. రేపటి మీ గమ్యాన్ని అద్భుతంగా మార్చేందుకు ఈరోజు మీరు తీసుకోబోయే చిన్న ఆలోచన లేదా చిన్న నిర్ణయం ఏమిటి? ఆ పాత గడియారంలో అసలు విలువను ఆ నిపుణుడు చూసినట్లుగా మీ చుట్టూ ఉన్న అవకాశాల్లోని విలువను గుర్తించడం ఈ రోజే, ఇప్పుడే ప్రారంభించండి. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆలోచించండి, యాక్షన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.